వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు అద్భుతం జరగబోతుంది. కేవలం ఆన్లైన్ లో మాత్రమే జరిగే సెషన్స్. మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో మనం సెషన్ ఇవ్వాలని ఈ రోజు ట్రైనింగ్ సైకిల్లో భాగమైనటువంటి నీడ్స్ అసెస్మెంట్ గురించి అద్భుతమైనటువంటి ట్రైనర్ మ్యాజిక్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇచ్చే ఒక అద్భుతమైన వ్యక్తి మన ముందుకు వచ్చారు. ఆయన ఎవరో తెలుసు కదా మీకు? ఆయనే మన రామ్ కమల్ గారు. రామ్ కమల్ గారు, ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. మీ మ్యాజిక్స్ తో మాకు ట్రైనింగ్ సైకిల్లో నీడ్స్ అసెస్మెంట్ గురించి ప్రతి ఒక్కరం మేమందరం కూడా మీలాగే చెప్పే విధంగా మమ్మల్ని తయారు చేస్తారని ఊహిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ కంపనాశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సుధీర్ బంధం రావూరి గారికి అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన శ్రీనాథ్ గారు అండ్ మా మెంటర్స్ అండ్ అవర్ రీజన్ 7 గ్రూప్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభ సాయంత్రం అండి. హార్టీ వెల్కమ్. చాలా మంది డల్గా ఉన్నారా? అంతా ఓకేనా? చప్పట్లు కొట్టడం వచ్చా మీకు అందరికీ? అరే సూపర్, కొట్టడం వచ్చా? నన్ను కొట్టమని చెప్పానా? అదేనండి. సంతోష్ గారేమో డైరెక్ట్ డిజిటలే, నేను మామూలుగా కొట్టను సార్, మొత్తం అంతా డిజిటలే అన్నట్టుగా కొట్టేస్తున్నాడు. ఎస్, హార్టీ వెల్కమ్. మనం అందరం కూడా ఆఫ్లైన్లో ట్రైన్ ద ట్రైనర్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా ట్రైనింగ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది, అందరికి తెలిసింది. అసలు నాకు అర్థం కానిది మీ దగ్గర నుంచి ఏమైనా తెలుసుకుందామా అనే ఉద్దేశంతో కొంచెం ఇంటరాక్టివ్ సెషన్ ఇది. మీరు నేనేదో వచ్చాను చెప్పాను పోతానని మాత్రం ఎప్పుడు అనుకోకండి. నా సెషన్లు అంటేనే కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటుంది. నాకు వచ్చేసి చెప్పిపోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ట్రైనింగ్ సైకిల్ అనేది ఆఫ్లైన్లో ఎందుకు పెట్టారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్ సైకిల్? అసలు ఎందుకు పెట్టాలి? కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తాను, ట్రై చేయండి. ఎవరు చెప్తారు? డిజిటల్ హ్యాండ్ ట్రై చేయండి, ఒక్కొక్కరు తీసేసుకుందాం సిస్టమేటిక్గా, డిసిప్లైన్గా. సూపర్. చారి గారు, ఎందుకు ఆఫ్లైన్? ఎందుకు ఆఫ్లైన్లో ట్రైనింగ్ సైకిల్ ఎందుకు? ఇప్పుడు మనం ఆన్లైన్ లో నేర్చుకున్న అంశాలు ఆ మనం ఏదైనా సెషన్ ఇవ్వాలంటే ఎలా ప్రజెంట్ చేయాలని నేర్చుకోవడానికి ఆఫ్లైన్ సార్. ఓకే. ఒక ట్రైనింగ్ ఇవ్వాలంటే ట్రైనింగ్ అవసరమైనటువంటి ముడి పదార్థం, ముడి సరుకు ఏదైతే ఉందో, ఆయుధాలు ఏదైతే ఉన్నాయో అవి ఆఫ్లైన్ లో నేర్చుకుంటాం. ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ ఆఫ్లైన్లో నేర్చుకుంటాం. సూపర్ సూపర్. ఎస్, ఉదయ్ కుమార్ గారు. సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఎందుకు అవసరం అంటే సార్, ఒక డాక్టర్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఓన్లీ బుక్ చదువుతాడు, థియరీ నాలెడ్జ్ మాత్రం వస్తుంది. కానీ థియరీ నాలెడ్జ్ ఒకటే సరిపోదు సర్జరీ చేయాలంటే. ఆయనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ అదే విధంగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందుకే ఆఫ్లైన్ లో ప్రాక్టికల్ గా నేర్పిస్తారు. ఆ నేర్పించడం అంటే దాన్ని గమనిస్తారు కాబట్టి ఈజీగా యాప్ట్ అవ్వచ్చు, ఈజీగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఆఫ్లైన్ అనేది ఖచ్చితంగా మస్ట్ షుడ్ పెట్టాలి సార్. ఓకే, సూపర్ సూపర్. వాణి గారు, నేను చేతులు ఆ, లేపకుండా సార్ అడుగుతారు, మనం అడగరు కదా అని చెప్పేసి వీళ్ళందరికీ హాయిగా కూర్చున్నారు అనమాట, చేతులు లేపటనుకుంటా. నేను సార్ వదిలిపెట్టిన. సార్ ఆన్లైన్ అంటే ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ఫోకస్ చేస్తుంది సార్. ఆఫ్లైన్ లో మన బాడీ కూడా ఆ, అక్కడ కూర్చునే దాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే మన టాస్క్లను బట్టి మన బాడీ కూడా దానికి తగ్గట్టు వర్క్ చేస్తుంది అనిపిస్తుంది సార్. ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కూడా 2 సైడ్స్ వర్క్ అవుతుంది. సూపర్ సూపర్. శరత్ గారు. ఎన్హాన్స్డ్ ఇంటరాక్షన్ వస్తుంది, ఎంగేజ్మెంట్ వస్తుంది, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ జరుగుతుంది. సో ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ನಾವು ఆన్లైన్ లో ఒకళ్ళు ఈ ట్రైనింగ్ సైకిల్ మనము నేర్పించేటప్పుడు ట్రైనింగ్ సైకిల్ పాయింట్స్ సబ్ పాయింట్స్ ని గుర్తు పెట్టుకునేటప్పుడు ఒకళ్ళు ఆన్లైన్ లో ఉన్నప్పుడు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. బట్ ఆఫ్లైన్ లో అంత మంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేటప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా పార్టిసిపేట్ చేయాలనిపించేలాగా ఉంటుంది. ట్రైన్ మీరు మెట్రోలో ఉన్నారు కొంచెం. ఎస్, అరవింద్ గారు. సార్, ఆన్లైన్లో మనం ఏదైతే ఇస్తున్నామో అది బిల్డింగ్లో డిఫరెంట్ ఫ్లోర్స్, మన డిజైన్స్ లాంటివి. ఆఫ్లైన్లో మనం ఇచ్చే ఈ కంప్లీట్
ప్లాన్ ఏదైతే ఉందో ఇది బేస్మెంట్ లాంటిది. మనం ఎంత డిజైన్ చేసి ఏం చేయాలన్నా యాక్చువల్ ప్రాసెస్ దాని బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇది ఆఫ్లైన్లో మనం నేర్చుకుంటాము. ఓకే, సూపర్. ఎస్, శ్రీను గారు, అసలు ట్రైనింగ్ సైకిల్ ఎందుకు చెప్పాలి ఆఫ్లైన్లో? అసలు రైట్ సార్. అవసరం ఉందా ట్రైనింగ్ సైకిల్ ఎందుకు? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. సో సార్, యాక్చువల్గా ఆఫ్లైన్లో హ్యూమన్ టు హ్యూమన్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది సార్ బాగా. సో ఇప్పుడు అదే ఆన్లైన్లో అయితే ఇప్పుడు అందరూ చూస్తున్నాం కంటే ఆ కనెక్టివిటీ అనేది అంత ఇంటరాక్టివ్ అనేది ఆఫ్లైన్లో అంత ఆన్లైన్లో ఉండదు సార్. ఓకే, సో అదొకటి మెయిన్ రీజన్ అనుకుంటున్నాను నేను. ఎస్. అసలు ఆ ట్రైనింగ్ సైకిల్ ఎందుకు చెప్తున్నాము ఆఫ్లైన్లో? డైరెక్ట్ క్వశ్చన్. నాగలక్ష్మి గారు, మీరు చెప్పగలుగుతారా? ట్రైనింగ్ సైకిల్ ఎందుకు చెప్తున్నాము ఆఫ్లైన్లో? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. ట్రైనింగ్ సైకిల్ లైక్ యాజ్ ఒక ట్రైనరు గా తను ఒక చెప్పాల్సిన విషయాన్ని గా చెప్పాలి అంటే ఈ ట్రైనింగ్ సైకిల్ ఉపయోగిస్తేనే కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలుగుతారని. ఒక ట్రైనరు కమ్యూనికేట్ చేయాలంటే ట్రైనింగ్ సైకిల్ నేర్చుకొని ఉండాలి. ఆ ట్రైనింగ్ సైకిల్ అనేది ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది. ప్రధానమైన టూల్ అంటే లైక్ యాజ్ చెప్పేటప్పుడు ఏమేమి ఉపయోగించి ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్లు అని నా ఒపీనియన్ సార్. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఎస్, ఉదయ్ గారు. సార్ ట్రైనింగ్ సైకిల్ ఎందుకు చెప్పాలి అంటే సార్ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ రావడానికి ఖచ్చితంగా చెప్పాలి సార్. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ కూడా చాలా ప్రీ ప్లాన్గా ఎలా ఒక సెషన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ప్రీ ప్లాన్ ఎలా ఉండాలి, మన ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ప్లస్ ఆ మధ్యలో వచ్చే అక్కడ ఉన్న ఆడియన్స్ని బట్టి వాళ్ళ జెండర్ కానీ లేకపోతే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ కార్పొరేట్ ఎంప్లాయీసా ఎలాంటి వాళ్ళు, లేకపోతే నార్మల్ ఎల్ఐసి ఎంప్లాయీసా అన్న ఆ దృష్టిలో వాళ్ళతో ఎలా మనం సెషన్ ఎలా చెప్తే వాళ్ళకి అట్రాక్ట్గా అనిపిస్తుంది అని చెప్పి ఒక్కొక్కటి ఈ ట్రైనింగ్ సైకిల్లో డివైడ్ చేసి చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఆ ట్రైనింగ్ సైకిల్ మాత్రం ఖచ్చితంగా ఒక ట్రైనర్కి అయితే అవసరం ఉంటుంది సార్. మీరు చెప్పిన దాని ప్రకారంగా మనకు ఆల్రెడీ కంటెంట్ ప్రిపరేషన్లో వస్తుంది కదా ఉదయ్ గారు. కంటెంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించే చేస్తాం. మళ్ళీ ట్రైనింగ్ సైకిల్ ఎందుకు అసలు? శరత్ గారు. సార్ ఎన్హాన్స్డ్ ఇంటరాక్షన్ ఉంటుంది సార్, అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఉంటుంది. ఓకే, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ చేయడం వల్ల ఒకళ్ళు ఆన్లైన్ లో ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నాకు ఆఫ్లైన్ లో వచ్చేసరికి ఆ పర్సన్ నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నా పక్కన వాళ్ళు చేస్తుంటే నాకు కూడా చేయాలని ఒక యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఏమైనా ఉంటే అలాంటివి ఆఫ్లైన్ లో మనం ఈజీగా చూపించగలుగుతాం, డెమాన్స్ట్రేషన్స్ చేయడానికి. వాటికి డిస్ట్రాక్షన్స్ ఉండవు సార్. ఆఫ్లైన్ లో అందరూ ట్రైనర్ కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి ఎక్కడ డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. అండ్ ఒక కో ట్రైనర్స్ అంటే పార్టిసిపెంట్స్ కి మధ్యలో ఒక రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. అదొక నెట్వర్కింగ్ లాగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సూపర్ అండ్ సూపర్ సూపర్. ఛాన్స్ ఇవ్వండి మిగతా వాళ్ళకు కూడా. వాణి గారు. సార్ మెయిన్ ఏంటంటే స్టేజ్ ఫియర్ పోతుంది సార్. స్టేజ్ ఫియర్ పోతుంది. మన లోపల ఏంటంటే ఆన్లైన్ లో కూర్చొని మాట్లాడగలుగుతాము, కానీ అందరి ముందు రియల్ గా ముందుకు వచ్చేసరికి మనకు ఒక భయం అనేది బాడీలో వచ్చేస్తుంది. అది అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది అనిపించింది. సూపర్ సూపర్ అమ్మ. లక్ష్మీనారాయణ గారు, జి లక్ష్మీనారాయణ. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. వీడియో ఆన్ చేసుకోలేరా సార్? నేను రోడ్డు మీద ఉన్నా సార్. పర్లేదు, నో ప్రాబ్లం. యా, చెప్పండి సార్. ట్రైనింగ్ సైకిల్ అనేది చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కదా సార్. అందరూ ఒకే విధంగా చెప్పాలి. సైకిల్ అనేది చాలా విభిన్నంగా ఉండాలి కదా సార్. అందరిది ఒకే విధంగా ఉండాలనేది చెప్తే బాగుంటుంది అనేది సార్ ట్రైనింగ్ సైకిల్ అనేది. సూపర్ సూపర్. డిఫరెంట్ ఒపీనియన్స్, కానీ ఎవరు కూడా అసలు ట్రైనింగ్ సైకిల్ ఎందుకు అనే దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేం. టు బి ఫ్రాంక్, మీరు మీ భుజాన్ని మీరు తట్టుకోండి ఒకసారి. నిర్భయంగా నిర్మోహమాటంగా విషయాలన్నీ చెప్పారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు మిమ్మల్ని పదే ఇవన్నీ అడిగాను ఇంతసేపు అంటే, మనము ట్రైనింగ్ సైకిల్ అది ఆఫ్లైన్లో 2 days ఏం జరుగుతుంది, ఆ ట్రైనింగ్ సైకిల్ పక్కన పెడితే ఆ 2 daysలో మనము ఇంటరాక్షన్ ఉండొచ్చు, ప్లస్ ఒక ట్రైనర్ ఎలా చెప్తున్నాడు, ఎలా చేస్తున్నాడు,
ఎలా ఇంటరాక్టివ్గా తీసుకోబోతున్నాడు, పక్క వాళ్ళతో ఎలా ఎంగేజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా ట్రైనింగ్ ఆఫ్లైన్లో జరగడం అనేది తెలుస్తుంది. ఒక ట్రైనర్గా ఫ్యూచర్లో మనం ఎక్కడైనా ట్రైనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనడానికి ఒక రోల్ మోడల్ లాగా మనకు తెలుస్తుంది. దిట్ ఈస్ ఒక ఇంపార్టెంట్ అబౌట్ దట్ 2 days ఆఫ్లైన్. దట్ ఈస్ మీరు చెప్పిన అన్ని కూడా 100% కరెక్ట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి వై ట్రైనింగ్ సైకిల్, ఎందుకు ఆ రోజు ఆ 2 daysలో ఆ 8 సైకిల్ని మనం ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది అనేది అక్కడ మిస్ మ్యాచ్ అయిపోతున్నది. యాక్చువల్గా ఏంటంటే ఎందుకు చెప్పాలి, అసలు ట్రైనింగ్ సైకిల్ని ఎందుకు చెప్పాలి, ట్రైనింగ్ సైకిల్ చెప్పాల్సిన అవసరం ఏంది, ఆ ట్రైనింగ్ సైకిల్ కాకుండా ఇంకా వేరే ఏ టాపిక్స్ అయినా చెప్పొచ్చు కదా. ట్రైనింగ్ సైకిలే ఎందుకు తీసుకొని ఆ ట్రైనింగ్ సైకిల్నే ఆ 2 days దాన్ని ఫస్ట్ డే కొన్ని టాపిక్స్ కవర్ చేసి సెకండ్ డే కొన్ని టాపిక్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది అనేది ముందుగా దాని మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ ఎయిమ్ ఆఫ్ దట్ ట్రైనింగ్ సైకిల్ అనేది ముందు తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడే ఆ ట్రైనింగ్ సైకిల్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. అప్పుడు మనం దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా చెప్పాలి అనేది మనకు తెలుస్తుంది. ఇన్ జనరల్గా ఆఫ్లైన్లో మనం వచ్చినప్పుడు, నేను కూడా 17th batchలో నేను కంప్లీట్ చేసినప్పుడు ఐ డోంట్ నో, అసలు నాకు నిజం చెప్పాలంటే ట్రైనింగ్ సైకిల్ అయిపోయింది 2 days తర్వాత ఇంటికి వచ్చినాక నాకు అసలు ఏం అర్థం కాలే, అసలు ఏం జరిగింది అర్థం కాలే. ఆ 2 days తర్వాత ఇంటికి వచ్చి మిగతా మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఇంకో సైకిల్ ఇంకొక బ్యాచ్ వెళ్తుంది చెప్తున్నారు. అలా చూసినప్పుడు నాకేం అర్థం కాలేదు. బట్ నేను వచ్చిన తర్వాత ఒక్కొక్క టాపిక్ని అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. అవి చేసుకున్నప్పుడు ఆ ట్రైనింగ్ సైకిల్ కంటే ముందు మనకు ఒక టాపిక్ జరుగుతుంది. ఏం టాపిక్ అంటే అది? ట్రైనింగ్ సైకిల్ కంటే ముందు ఒక టాపిక్ జరుగుతుంది. స్పీకర్ అండ్ ట్రైనర్. అరే సూపర్ అండి, ఎంత యాక్టివ్ ఉన్నారు మీరు అందరూ కూడా. వండర్ఫుల్, ఎగ్జాక్ట్లీ. స్పీకర్ వర్సెస్ ట్రైనర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ దాని ఇంపార్టెన్స్ అనేది చాలా మంది తగ్గించేసినాము మన వాళ్ళు, కొంచెం టైం బీయింగ్ అని అదని ఇదని. బట్ దట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడికి ఇక్కడ ఆన్లైన్లో మన సెషన్ జరిగిపోయి యాక్టివిటీస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఒక స్పీకర్ అనేవాడు ఎలా ఉంటాడు, ఒక ట్రైనర్ అనేవాడు ఎలా ఉంటాడు, మీరు ఒక స్పీకర్ అవుతారా ట్రైనర్ అవుతారా అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్. యు ఆర్ గోయింగ్ టు, మీరు ఒక ట్రైనర్గా తయారవుతున్నారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పీకర్గా ఆయన యొక్క యాక్టివిటీస్ ఏంది, ఒక స్పీకర్ ఏం చేస్తాడు, ఒక ట్రైనర్ ఏం చేస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ ఒక స్పీకర్ అనేవాడు తనకి ఏమి తెలుసో అది మాత్రమే చెప్పి వెళ్తానికి అవకాశం ఉంది. దాన్ని మోటివేట్ చేస్తానికి అవకాశం ఉంది. ఒక మోటివేషన్ అనేది ఇవ్వగలుగుతాడు. ఆ మోటివేషన్ అనేది ఒక 1 hour ఉండొచ్చు, ఆ సెషన్ వరకే ఉండొచ్చు, లేదంటే 1 day ఉండొచ్చు, లేదా 2 days ఉండొచ్చు, లేదంటే అది ఒక కంటిన్యూటీలో ఒక 1 week ఉండొచ్చు. బట్ ఒక ట్రైనర్ వచ్చినప్పటికీ మోటివేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ట్రైనర్ ఇంపార్టెన్స్. ట్రైనర్ వచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. మోటివేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ మోస్ట్ డిఫరెంట్. ఈ రెండింటి పాయింట్స్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ట్రైనర్కి ఒక స్పీకర్కి ఇంపార్టెంట్ అంటే నాకేది తెలిసిందో, నాకేమి బాగా తెలుసో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిపోతాను ఒక స్పీకర్. బట్ ఒక ట్రైనర్ వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎవరున్నారో ఆ పార్టిసిపెంట్స్కి ఏం కావాలో అది మాత్రం ఇచ్చేవాడు ట్రైనర్. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేవాడు ట్రైనర్. తనకి ఏం తెలుసో అది చెప్పిపోయేవాడు స్పీకర్. అంటే మోటివేట్ చేస్తాడు, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. ఇక్కడ ఒక స్పీకర్ వచ్చినప్పటికీ తనకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పి వెళ్ళగలుగుతాడు. ఒక ప్లేస్లో నించొని మాట్లాడి వెళ్ళొచ్చు. ఒక ట్రైనర్ అనేవాడు ఒక ప్లేస్లో నించొని మాట్లాడడం అనేది జరగదు. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇక్కడ స్పీకర్కి ఎక్కువ మంది ఉంటారు. ఒక ట్రైనర్కి వచ్చేప్పటికి లిమిటెడ్ ఇంట్రెస్టెడ్ గ్రూప్. అక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్, ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ చేస్తడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ చేసిన తర్వాత అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేసి అవుట్కమ్ తీసేవాడు ట్రైనర్. ట్రైనింగ్ చేసిన తర్వాత, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అవుట్కమ్ కంపల్సరీ కావాలి. ఒక పర్సన్కి సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్కి ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక స్ట్రెస్, ఎంప్లాయీస్ స్ట్రెస్ పడుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల ప్రొడక్టివిటీ రావట్లేదు, వర్క్ ఎన్హాన్స్ అవ్వట్లేదు, వర్క్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఆర్గనైజేషన్ ఇబ్బంది పడుతోంది. వాటిని రిసోర్సెస్ని ఉపయోగించుకోవడం వల్ల స్ట్రెస్ అవుతున్నారు, లేదంటే అక్కడ వర్క్ బర్డెన్ ఎక్కువ అవడం వల్ల స్ట్రెస్, ఇటు డిఫరెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో మనం ఒక ట్రైనర్గా మనం వెళ్ళినప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ఇవ్వక ముందు ఏంటి, ఇచ్చిన తర్వాత ఏంటి,
ఇవ్వక ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అనాలిసిస్ చేసుకొని ఆ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం నుంచి మనం ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి ఆ ప్రాబ్లం నుంచి అవుట్కమ్ అవ్వాలి, ఓవర్కమ్ అవ్వాలి. ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటికి రావాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చినా కూడా మనం ఇచ్చినటువంటి టెక్నిక్స్ ఉపయోగించుకొని వాళ్ళు అవుట్కమ్ వచ్చేయాలి, దాన్ని అధిగమించాలి, దాన్ని ఓవర్కమ్ చేసుకొని రావాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ ట్రైనర్. ఒక స్పీకర్కి అది ఉండదు. ఒక స్పీకర్కి తనకి అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా, చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్తున్నాను, మోటివేట్ చేసిపోతున్నాను. బట్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్, రేపు రోజు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళ సొల్యూషన్ వెతుక్కోవడం కాదు, మీరు ఇచ్చినటువంటి ఆ సొల్యూషన్స్ను ఉపయోగించుకొని వాళ్ళ అవుట్కమ్ రావాలి. మళ్ళా వాళ్ళు బ్యాక్ రాకూడదు. మళ్ళా అదే స్ట్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ స్ట్రెస్ అయిపోయి మళ్ళీ వర్క్ బర్డెన్ అయిపోయి మళ్ళీ డౌన్ అవ్వకూడదు, మళ్ళీ ప్రొడక్టివిటీ అనేది తగ్గకూడదు. మీరు ఇచ్చిన టాపిక్ ద్వారా, మీరు ఇచ్చినటువంటి సొల్యూషన్ ద్వారా రేపు రోజు అవి ఉపయోగించుకొని ఆ ప్రొడక్టివిటీ పెరగాలి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ అవ్వాలి, వాళ్ళ రిసోర్సెస్ ఉపయోగించుకొని వాటిలో ఎన్హాన్స్ అయిపోయి ఉపయోగించుకోవడంలో ఈజీగా ఉపయోగించుకొని ముందుకెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. అది జరగాలి ఒక ట్రైనర్ అనేది. సో ఇది దాని మీద మనము ఎక్కువ ఫోకస్ చేయకుండా ట్రైనింగ్ సైకిల్లో వెళ్ళిపోతున్నాం. ఒక స్పీకర్ ఏంటి, ఒక ట్రైనర్ ఏంటి, ట్రైనర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రోజు నుంచి మీరు ఒక ట్రైనింగ్ సైకిల్ అనేది ఒకటి ఉపయోగపడుతుంది. యాజ్ ఏ ట్రైనర్గా ఫ్యూచర్లో మీరు వెళ్ళాలన్నప్పుడు, యాజ్ ఏ ట్రైనర్గా ఒక సెషన్ తీసుకోవాలని పోయేటప్పుడు మనము ఒక ట్రైనర్గా మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అవతల వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలంటే మనం చేయాల్సిన దేంటి అనేది ఇట్ ఈజ్ మోస్ట్లీ ట్రైనింగ్ సైకిల్. ఒక ట్రైనింగ్ సైకిల్ ఒక ట్రైనర్కి అనేది ఒక మన భగవద్గీత లాంటిది, ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది. అంటే ఒక ట్రైనరు ఆ 8 సైకిల్స్ని మనము తిరగాలి. ఒక సైకిల్ మనం అంటే ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి పోయే ముందు ఈ సైకిల్ అంతా తిరిగేసి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ సైకిల్ తిరగాలి. అంటే ఎప్పుడు కూడా ఆగదు, ఒక ట్రైనర్ అనేవాడు ఆగడు. ఈ సైకిల్ని తిప్పుకుంటూనే ఉంటేనే ఎలాగైతే సైకిల్ ముందుకెళ్తుందో అట్ ద సేమ్ టైం ఒక ట్రైనర్ ఈ సైకిల్ అనేది ఉపయోగించగలిగితేనే తన యొక్క ట్రైనింగ్ సైకిల్ పోతుంది, అంటే ట్రైనర్గా ముందుకెళ్ళగలుగుతాడు. ఇది ఆలోచించాలి మీరు. దాంట్లో ట్రైనింగ్ సైకిల్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ఫస్ట్, ట్రైనింగ్ సైకిల్లో ఫస్ట్ ఏంటి? నీడ్స్ అసెస్మెంట్. నెక్స్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఆర్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అంటే కంటే కూడా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అనటం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ ఆడియో విజువల్ ఎయిడ్స్. సూపర్, బాగానే గుర్తున్నాయి అందరికి. ఆడియో విజువల్ ఎయిడ్స్. నెక్స్ట్ డిజైన్ అండ్ ప్రెజెంటేషన్. డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఎస్. నెక్స్ట్ ప్రెజెంటేషన్. ఆ తర్వాత ఎవాల్యుయేషన్. ట్రైనింగ్ సైకిల్లో ఫస్ట్ నీడ్స్ అసెస్మెంట్ ఎందుకు పెట్టారు? ఎవాల్యుయేషన్ పెట్టొచ్చు కదా, లేదంటే ప్రజెంటేషన్ పెట్టొచ్చు కదా, ఎందుకు నీడ్స్ అసెస్మెంట్ పెట్టారు? అసలు ట్రైనింగ్ 1 minute అరవింద గారు చెప్పండి. ఆడియన్స్ కి ఆర్ ద టార్గెట్ గ్రూప్ కి ఏమి రిక్వైర్మెంట్ ఉంది అనే దాంతో మనం స్టార్ట్ చేస్తేనే మనం బెస్ట్ ట్రైనర్ అవ్వగలుగుతాం. అక్కడే సూపర్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఒక ట్రైనర్ వచ్చేటప్పటికి ఆడియన్స్ అనకూడదు మనం ఎప్పుడూ కూడా. ట్రైనర్కు ఆడియన్స్ కాదు. ఆడియన్స్ అంటే హ్యూజ్ మాస్ పబ్లిక్ ఉంటే దట్ ఈస్ ఆడియన్స్. ఒక ఇంట్రెస్టెడ్ గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ కో ట్రైనర్ అనొచ్చు, పార్టిసిపెంట్స్ అనొచ్చు. ఆ పార్టిసిపెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అక్కడ ఏమి ఆ ట్రైనర్గా ఆ ట్రైనింగ్లో మనం ఇవ్వాలన్నప్పుడు నీడ్స్ అసెస్మెంట్ అనేది ఎందుకు ఫస్ట్ పెట్టాలి, దాన్ని లాస్ట్లో పెట్టొచ్చు కదా అని అంటే లాస్ట్లో పెట్టకూడదు, ముందే పెట్టాలి ట్రైనింగ్ సైకిల్. ఎందుకు ముందు పెట్టాల్సి వచ్చింది ట్రైనింగ్ సైకిల్లో నీడ్స్ అసెస్మెంట్ అంటే, ఒక ట్రైనర్గా ట్రైనింగ్ ఇవ్వటానికి పోయే ముందు ఎవరైనా మనల్ని పిలిచారంటే పరిగెట్టుకుంటూ వెళ్ళటం అనేది జరగకూడదు. ఎవరైనా కానీ, అది కార్పొరేట్ కంపెనీ కావచ్చు, నేను ₹1,00,000 ఇస్తున్నాను ఈ మరుక్షణం వచ్చి చెప్పండి అని అంటే మీరు పరిగెట్టుకుంటూ పోవద్దు. ఎందుకు పరిగెట్టుకుంటూ పోకూడదు అని అంటే, మీరు ₹1,00,000 గురించి ఆలోచించారంటే ఆ 1,00,000తోటే మీరు ఆగిపోతారు.
ఆ లక్షతోటి ఆగిపోకుండా లక్షకు లక్షలు లక్షలు రావాలి అనుకుంటే మీరు కంపల్సరీ కొన్ని ప్లానింగ్ చేసుకోవాలి. ఈ ట్రైనింగ్ సైకిల్ని ఒకసారి తిప్పాలి. ఒక సైకిల్ తిప్పాలన్నప్పుడు ఫస్ట్ నీడ్స్ అసెస్మెంట్. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో ఇన్వైట్ చేసే వాళ్ళని మన దగ్గర నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాతనే దెన్ హ్యావ్ టు డిసైడ్ మనం ఇవ్వాలా వద్దా అనేది కూడా మనం డిసైడ్ చేయాలి. మనము ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి, అది కూడా మనం క్వశ్చన్ వేసుకోవాలి. నేనే ఎందుకు ఇవ్వాలి కూడా మనం క్వశ్చన్ వేసుకోవాలి. అది కూడా నీడ్స్ అసెస్మెంట్ ఒక భాగమే. నీడ్స్ అసెస్మెంట్లో భాగము ఇది ఓన్లీ ట్రైనర్కి ఒక్కడికే కాదు. ఒక ట్రైనింగ్ చేయాలన్నప్పుడు ఒక ట్రైనర్కి మాత్రమే నీడ్స్ అసెస్మెంట్ కాదు. ఈ ట్రైనింగ్ సైకిల్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలన్నా, ఒక స్కూల్ యాన్యువల్ డేస్ ఫంక్షన్ కండక్ట్ చేయాలన్నా, ఒక పెళ్లి కండక్ట్ చేయాలన్నా, ఒక మ్యారేజ్ ఈవెంట్ కండక్ట్ చేయాలన్నా, లేదా ఒక బర్త్డే ఫంక్షన్ చేయాలన్నా, ఇంట్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే కూడా, లేదు ఒక నలుగురిని గ్యాదరింగ్ ఒక కిడ్డీ పార్టీ చేస్తున్నాము, కిడ్డీ పార్టీ కండక్ట్ చేయాలన్నా కూడా ఈ ట్రైనింగ్ సైకిల్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ట్రైనింగ్ సైకిల్ నాట్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్, నాట్ ఓన్లీ ఫర్ ట్రైనర్, నాట్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ కాదు. ట్రైనింగ్ సైకిల్ అనేది ఇట్ ఈజ్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో మనం ఈ ట్రైనింగ్ సైకిల్ అనేది ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నా కూడా మనం ఈ ట్రైనింగ్ సైకిల్ని ఒకసారి రివ్యూ చేసుకోగలిగితే ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ కంప్లీట్ చేయగలుగుతాం. సపోజ్ ఒక బర్త్డే ఫంక్షన్ కండక్ట్ చేయాలన్నా కూడా ట్రైనింగ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు బర్త్డే ఫంక్షన్ చేయాలన్నప్పుడు ట్రైనింగ్ సైకిల్ ఇంపార్టెంట్? బర్త్డే ఫంక్షన్ హ్యాపీగా ఎలాంటి అంతరాయాలు కలగకుండా, స్మూత్గా, ఎలాంటి గొడవలు లేకుండా, లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మనం కండక్ట్ చేసి అందరికీ మనం ఏం చేయాలనుకున్నాం అవన్నీ కూడా కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలన్నప్పుడు ఈ ట్రైనింగ్ సైకిల్ అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో నీడ్స్ అసెస్మెంట్. సపోజ్ ఒక బర్త్డే ఫంక్షన్ చేయాలంటే నీడ్స్ ఏంటి, మనకి ఏమేమి కావాలి. ఒక బర్త్డే ఫంక్షన్ కావాలంటే బర్త్డే బాయ్ ఉండటం ఒకటే సరిపోదు. ఆ బర్త్డే బాయ్ని ఫంక్షన్ బాగా జరగాలన్నప్పుడు ఎంతమందిని పిలవాల దగ్గర నుంచి ఆ పిలిచే విధానం కూడా మనం తెలుసుకోవాలి. ఆ పిలిచే విధానంతో పాటుగా వెన్యూ ఎక్కడ పెట్టాలి, ఆ వెన్యూకి అంతమంది కెపాసిటీ, వచ్చే వాళ్ళు ఎంతమంది కెపాసిటీ, ఆ కెపాసిటీ తగ్గట్టుగా వెన్యూ ఉంటుందా లేదా, వచ్చే వాళ్ళకి వెజిటేరియనా నాన్ వెజ్జా, నాన్ వెజ్ అయితే ఎవరికి ఇవ్వాలి క్యాటరింగ్, ఇంతకుముందు ఎలాంటి క్యాటరింగ్స్ చేశాడు, అతను చేసినటువంటి వాటిలో సక్సెస్ ఉందా లేదంటే ఫెయిల్యూర్స్ ఉన్నాయా, కరెక్ట్గా చేస్తాడా లేదా, ఆ చేసే విధానంలో ఆయన నాన్ వెజ్ బాగా చేస్తాడా వెజిటేరియన్ బాగా చేస్తాడా, ఇవన్నీ కూడా మనకు నీడ్స్ అసెస్మెంట్లోనే వస్తాయి. మీ అవుట్కమ్ అంటే మీరు బాగా చేశారని వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మనం మెచ్చుకోవాలి, మన ఫంక్షన్ చాలా బాగా జరిగింది, ఇట్ ఈస్ వండర్ఫుల్ అనే అవుట్కమ్ మీకు రావాలంటే ఇవి జరగాలి. మీకు సపోజ్ మీరు 100 మంది వస్తున్నారు అనుకున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి హాల్ 50 మంది సరిపోయేదే ఉందనుకోండి, అక్కడ మనం ఫెయిల్యూర్ అయ్యాం. ఎందుకంటే మనం నీడ్స్ అసెస్ చేయలే, ఎంతమంది వస్తున్నామో ఆలోచించలేదు, ఎంతమందికి మనం ఇవ్వబోతున్నాం అనేది, అక్కడ హాల్ ఎంతమంది సరిపోతుంది అనేది మనం అనాలిసిస్ చేయాలి. ఈ అనాలిసిస్ చేయనప్పుడే ఫెయిల్యూర్ అవుతాం. అట్ ద సేమ్ వే ఒక బర్త్డే ఫంక్షన్ కానీ, ఒక మ్యారేజ్ కానీ, లేదంటే ఒక షాప్ పెట్టాలన్నప్పుడు, ఒక కిరాణా షాప్ పెట్టాలంటే కూడా నీడ్స్ అసెస్మెంట్ చేయాలి. అంటే ట్రైనింగ్ సైకిల్ చేయాలి. ట్రైనింగ్ సైకిల్లో నీడ్స్ అసెస్మెంట్ ఎందుకు చేయాలంటే ఈ కిరాణా షాపులు ఏ ఏరియాలో పెడుతున్నాం, ఆ ఏరియాలో ఎన్ని కిరాణా షాపులు ఉన్నాయి, ఎంతమంది పాపులేషన్ ఉంది, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు అక్కడ, అంటే లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారా, మిడిల్ క్లాస్ ఉన్నారా, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారా, హై ఇన్వెస్ట్మెంట్ హై గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారా, లేదంటే లో గ్రూప్ పీపుల్ ఉన్నారా, ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా ఇప్పుడు బంజారాస్ లాంటి ప్లేస్లోకి వెళ్ళేసి మీరు కిరాణా షాప్ పెట్టారనుకోండి, నడుస్తుందా నడవదా? ఎందుకు నడవదు? కిరాణా షాపు బంజారాస్లో తీసుకోరా, వాళ్ళు కొనరా, వాళ్ళు తినరా, వాళ్ళకి నిత్యావసర వస్తువులు అవసరమే లేదా? అక్కడ హైలీ సూపర్ మార్కెట్ మాల్స్ పెడతారు సార్, మాల్స్ రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళ అవసరాలకి తగినట్టు పెట్టాలి. కిరాణా షాప్ వాళ్ళకి చేస్తారు సార్, అంటమ్మా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకుంటారు. ఆన్లైన్ పర్చేజ్ కూడా చేస్తారు. వాళ్ళు బయటికి రావటం అంటే కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కోవటం అనేది చెయ్యరు. ఫస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు పర్సనల్గా వెళ్ళడం అనేది జరగదు.
ఉంటే వాళ్ళ ఇంట్లో పని మనుషులను పంపించడమా లేదంటే ఆన్లైన్ నుంచి చేయటమా. పని మనుషులు పంపించినప్పుడు వాళ్ళ క్వాలిటీ అనేది చెక్ చేసుకుంటుంటారు. అంటే ప్యాక్డ్ అనేది ఎక్కువగా చూస్తుంటారు. ఒక దాన్ని ఏంటంటారు, ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి పెట్టినటువంటి వాటిని ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఏంటంటే మాల్స్కి ఎక్కువ వాళ్ళు పోయినా పోతారు. లేదంటే మనకు ఒక పని మనిషిని పంపించినా కూడా మాల్స్కి పంపిస్తారు. వాళ్ళకి ఒక గ్రేడ్, ఒక బ్రాండ్, డిఫరెంట్గా వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఉంటాయి. కాబట్టి మామూలు కిరాణా షాప్ పెడితే అక్కడ నడవద్దు. అదే మామూలుగా మాస్ పబ్లిక్ ఉండేటువంటి చోట, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే చోట పెద్ద పెద్ద మాల్స్ పెడితే నడుస్తాయా? చాలా తక్కువ నడుస్తాయి. చాలా తక్కువ నడుస్తాయి. కిరాణా షాపు 100% నడుస్తుంది. సో ఆ అసెస్మెంట్ అంటే మనం ఎక్కడైనా పెట్టాలనుకున్నప్పుడు ఎంత బడ్జెట్లో పెట్టాలి, ఎంత పెద్దగా పెట్టాలి, ఎంత చిన్నగా పెట్టాలి, అసలు నడుస్తుందా లేదా, ఇవన్నీ కూడా నీడ్స్ అసెస్మెంట్ కిందకి వస్తుంది. అంటే మన నిత్య లైఫ్లో ఈ ట్రైనింగ్ సైకిల్ అనేది చాలా బాగా పనికొస్తుంది. ఇది మనకు గుర్తుండాలి. అది గుర్తుండాలన్నప్పుడు ఈ ట్రైనింగ్ సైకిల్లో నీడ్స్ అసెస్మెంట్ అనేది జరగాలి. ఒక ట్రైనర్గా ట్రైనింగ్ చేయబోయే ముందు మనం చేయాల్సింది ఏంటంటే అసలు మనని పిలుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఏంటి, వాళ్ళ యొక్క అవుట్కమ్ ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆ ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ట్రైన్డా కాదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమున్నాయి, అంటే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారా, వర్క్ చేస్తే అవుట్కమ్ ఎక్కువ రావట్లేదా, లేదంటే ఒకవేళ ఎంప్లాయీస్ తక్కువ మంది ఉండి వర్క్ ఎక్కువగా పడుతుందా, లేదు ఎంప్లాయీస్ బాగున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్టివ్ వర్క్ చేయడంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి. ఒక ఆర్గనైజేషన్ నీడ్స్ అనేది వేరే ఉంటుంది అండ్ ఎంప్లాయీస్ నీడ్స్ అనేది వేరే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. నీడ్స్ అనేది ఒక కార్పొరేట్ కంపెనీకి మనం పోతున్నాము, కార్పొరేట్ కంపెనీలో మనం ట్రైనింగ్ ఇవ్వాలంటే ఆర్గనైజేషన్ తరపు నుంచి మనం కలెక్ట్ చేయాల్సినటువంటి నీడ్స్ అసెస్మెంట్ వేరే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర నుంచి చేసేటటువంటి నీడ్స్ అసెస్మెంట్ వేరే ఉంటుంది. ఈ 2 ఒకటే కాదు. మనం అనుకోవటానికి చెయ్యటానికి అనుకోవటంలో ఒకటే అనిపిస్తుంటుంది. వీళ్ళని అడిగేది వాళ్ళని అడిగి ఒకటే అనుకుంటాం, కానీ కాదు. ఆర్గనైజేషన్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నటువంటి రిసోర్సెస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తున్నారు, ఆ రిక్రూట్ చేసే ఎంప్లాయీస్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ని ఉపయోగించుకునేట్టుగా వాళ్ళు ఉన్నారా, లేదంటే కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకోగలుగుతున్నారా, లేదంటే కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా, వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రొడక్షన్ ఏంటి, ఆ ప్రొడక్ట్ వర్క్ ఏంటి, చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, లేదంటే ఏమి ప్రొడక్షన్ ఇస్తున్నారు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీయా, లేదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఇట్లా డిఫరెంట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇంతకుముందు ఎలాంటి ట్రైనింగ్స్ ఏమన్నా వీళ్ళకి ఇచ్చారా, ఇచ్చుంటే ఎలాంటి ట్రైనింగ్స్ ఇచ్చారు, దేని మీద ఇచ్చారు, అండ్ ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజేషన్ నీడ్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ నీడ్స్ మనం కలెక్ట్ చేసుకోకుంటే, అంటే నీడ్స్ అసెస్మెంట్లో మనము ఈ 2 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ కనుక మనం చేయలేకపోతే మనము అసెస్మెంట్ కరెక్ట్గా చేయలేకపోతాం. ఆర్గనైజేషన్ గోల్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడి దాకా రీచ్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి, వాళ్ళ యొక్క విజన్ ఏంటి, వాళ్ళ యొక్క మిషన్ ఏంటి. వాళ్ళ విజన్ ఒకటి ఉంటుంది, విజన్కి మిషన్కి తేడా ఉందా, ఒకటేనా, ఎవరు చెప్తారు? డిఫరెంట్ సార్. ఏంటి విజన్ ఏంటి, మిషన్ ఏంటి? విజన్ అంటే ఎక్కడ వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ టార్గెట్, వాళ్ళ ఎయిమ్ అనుకోవచ్చు. మిషన్ అంటే దానికి వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ కావచ్చు, ప్రాసెస్, అది ఆటోమేషన్ కావచ్చు, లేదంటే రోజు కదిలిస్తే కదలటం అనేది జరుగుతుంటుంది. ఇవన్నీ మిషన్. విజన్ వచ్చినప్పటికీ సపోజ్ ఒక 1 ఇయర్కి వాళ్ళు ఎక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే ఒక 10 ఇయర్స్లో ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఒక 5 ఇయర్స్లో టార్గెట్ పెట్టుకుంటే 5 ఇయర్స్ ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఇదన్నీ కూడా ఆర్గనైజేషన్ నీడ్స్ అంటారు. ఈ ఆర్గనైజేషన్ నీడ్స్ అనేది వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళ నీడ్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు దానికి ఏదైతే ఆ విజన్ పెట్టుకున్నారో ఆ విజన్కి వాళ్ళు చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి, అది లాంగ్ టర్మ్ గోల్ ఉందా, షార్ట్ టర్మ్ గోల్ ఉందా, ఇవి మనం కలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేటప్పటికి మనము
కరెంట్ వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేశారో ఇది ఒకటి తెలుసుకోవాలి. ఆ చేసిన ప్రోగ్రాంలో దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసారు అనేది ఒక చేశారు. దానికి రిలవెంటెడ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ట్రైనింగ్ చేశారు. వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ ఆర్గనైజేషన్ నీడ్స్ ఏదైతే ఉందో ఆ నీడ్స్కి తగినటువంటిగా అలాంటి రిలవెంట్ వాళ్ళకి ఫేస్ చేసిన ప్రాబ్లంకి తగ్గటువంటి రిలవెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా లేదా కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నీడ్స్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్కి వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత, లేదంటే ఆ పర్సన్స్ ఎలాంటి పర్సన్ రిక్రూట్ చేశారు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టింగ్ పర్సన్స్ అంటే వీళ్ళకి సపోర్ట్ చేసేటట్టుగా వాళ్ళని రిక్రూట్ చేశారా, లేదంటే కొత్తగా లేని వాళ్ళని రిక్రూట్ చేశారు. ఆర్గనైజేషన్ సపోర్ట్ వాళ్ళ యొక్క రిసోర్సెస్ అంటే వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకునేటటువంటి వాళ్ళని చేశాడా, వాళ్ళని కరెక్ట్గా ఉపయోగిస్తున్నారా లేదా, లేదంటే ఉపయోగించడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే రిసోర్సెస్ని కరెక్ట్గా ఉపయోగించలేకపోతే కూడా మన ప్రొడక్షన్ అంటే వాళ్ళ యొక్క విజన్కి తగ్గట్టుగా మనకు ప్రాసెస్ అనేది జరగదు. మిషన్ అనేది కరెక్ట్గా ప్రాసెస్ జరగలేదన్నమాట. ఆ జరగనప్పుడు కూడా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేసడానికి అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం దాని గురించి కూడా మనం చేయాలి. దానికి సంబంధించి మనం బ్రేక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ఎలాంటి స్కిల్స్ పర్సన్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు, ఎలాంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉంది ఆ ఎంప్లాయీస్కి, ఆ నాలెడ్జ్ ఆ స్కిల్స్ అనేది వీళ్ళకి కరెక్ట్గా సపోర్ట్ అవుతున్నాయా లేవా, దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎఫిషియెంట్గా టాస్క్ కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా ఈ నీడ్స్ అసెస్మెంట్లో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా మనం కలెక్ట్ చేయాలి. ఇటు ఆర్గనైజేషన్ నుంచి కలెక్ట్ చేయాలి ఈ విషయంలో, అంటే స్కిల్స్ అండ్ పర్ఫార్మెన్స్ నాలెడ్జ్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం. ఇవి కూడా నీడ్స్ అసెస్మెంట్లోనే భాగం. సో ఇది కూడా మనము ఆ అసెస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయకున్నా కూడా మనం కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వలేము. సొల్యూషన్ మనం ఇక్కడ సొల్యూషన్ ఇస్తలేం, గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నాను, చాలా మందికి తెలియక నేను చాలా సెషన్స్లో వెళ్ళినప్పుడు చాలా మంది అవుట్కమ్ అంటే మన ట్రైనింగ్ అది నీడ్స్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక టాపిక్ ఇచ్చేసి మీరు చెప్పండి, అవుట్కమ్ చెప్పండి అని చెప్పేసి కేస్ స్టడీస్ చేస్తే దాని మీద ఏం చేస్తారంటే డిజైనింగే చెప్పేస్తుంటారు. మేము ఇలా చేస్తాం. దట్ ఈస్ 100% తప్పు అవుతుంది. మనం ఇవన్నీ కూడా అసెస్ చేసుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం అంతే. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే దాంట్లో మనం ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి మనం ఎలా కలెక్ట్ చేయాలి అంటే మనము ఏమేమి అడగాలి, ఎలా కలెక్ట్ చేయాలి, ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా కలెక్ట్ చేయొచ్చు, ఆర్గనైజేషన్ నుంచి ఎలా కలెక్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ నుంచి కూడా ఎలా కలెక్ట్ చేయొచ్చు మనం ఇన్ఫర్మేషన్. ఎనీబడి? ఎస్ సార్. ఇంటర్వ్యూస్ రిటర్న్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ లాగా పోకండి. రిటర్న్ టెస్ట్ అన్నప్పుడు రిటర్న్ టెస్ట్ వచ్చేటప్పటికి ఏమైందంటే మళ్ళీ టెస్ట్ పెట్టి మనం చేయడం అంటే వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయలేం. గూగుల్ ఫామ్స్ క్వశ్చనీర్ తయారు చేయటము, అంటే గూగుల్ ఫామ్లో కొన్ని క్వశ్చన్స్ తయారు చేస్తాం. ఇన్ జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనే దాన్ని మనము ఒక క్వశ్చనీర్ తయారు చేసుకోవచ్చు. ఆ క్వశ్చనీర్ వాళ్ళు పంపించేసి ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్కు సంబంధించి మనం క్వశ్చనీర్ తయారు చేస్తాం. ఎంప్లాయీస్కి పంపిస్తే ఎంప్లాయీస్కి తగ్గట్టుగా మనం క్వశ్చనీర్ తయారు చేస్తాం. ఒక సర్వే లాగా తయారు చేస్తాం. వీళ్ళు చేసేటటువంటి ఇన్ జనరల్గా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎలా 1 సెకండ్ ఒక అర్జెంట్ కాల్ అండి, అర్థం కావట్లేదు. మరి ఇన్డెప్త్గా వెళ్తున్నానా అంటే పైన వెళ్తున్నానా? ఎనీబడి? డెప్త్ గానే ఉంది సార్, బాగుంది. అవసరమేనా? మీరు మరీ బోర్గా ఉందా? లేదు సార్, అవసరం ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఎస్ ఎందుకు అడుగుతున్నాను, ఇంకా డెప్త్ గా వెళ్తే బాగుంటుంది. ఇంకా డెప్త్కి వెళ్తే మనం అక్కడ గూగుల్ ఫామ్స్ అన్నారు, అందులోకి వెళ్తాం. గూగుల్ ఫామ్స్ అనేవి అన్ని ఆర్గనైజేషన్ లో ఉండవు. జనరల్ గా చిన్న ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే ఈ ఎంప్లాయీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని అవేర్నెస్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళ ఒపీనియన్స్, ఇప్పుడు కొంతమంది బాస్కు భయపడో లేదంటే మేనేజ్మెంట్ కు భయపడో అన్ని చెప్పారు. కొన్ని ఉన్నాయి సార్, కొన్ని అవి కూడా చేస్తూ ఉంటారు, అన్ని చెప్పారు. ఇప్పుడు అవి కూడా వస్తాయి. జనరల్ గా
నిన్న ఒక ఆర్టికల్ రాశాను, లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ ఓకే. రాశాను. ఆ, వై ఆర్ ఎంప్లాయీస్ లీవింగ్ విత్ ఇన్ 6 months to a year? ఓకే. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో ఇండివిజువల్ నుంచి కలెక్ట్ చేస్తాం మనం. ఇది వచ్చినప్పటికీ ఏంటంటే సర్వే వచ్చినప్పటికీ ఇన్ జనరల్ గా మనము ఒక ఆర్గనైజేషన్ లో ఎలాంటి ఇవి ఉంటాయి అనేది ఇన్ జనరల్ గా ఒకటి తయారు చేస్తాం. ఎట్ ద సేమ్ టైం కంప్లైంట్స్, ఒక 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 ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయీస్ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, లేదంటే ఎంప్లాయీస్ కి ఆర్గనైజేషన్ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, లేదు పక్క కో ఎంప్లాయీస్ తోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా ఒక కంప్లైంట్స్ కానీ లెటర్స్ కానీ లేదంటే రిక్వెస్ట్లు కానీ ఇలాంటివి అనొచ్చు. కంప్లైంట్స్ అనొచ్చు, రిక్వెస్ట్ అనొచ్చు, లేదంటే మనము ఒక లెటర్ ద్వారా కూడా కలెక్ట్ చేసేసి దాని ద్వారా కూడా అంటే మీరు సజెషన్స్ అనొచ్చు. ఓకే, సజెషన్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా మనం వాళ్ళ దగ్గర నుంచి ఇది ఒక టైపు. అంటే ఒక సర్వే కరెక్ట్ చేసి ఒక గూగుల్ ఫామ్ పంపి ఒక క్వశ్చన్స్ తయారు చేసి ఒక ఫ్రేమ్వర్క్ చేసేసి పంపించి కలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, సజెషన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్లు కలెక్ట్ చేయొచ్చు, లేదా లెటర్స్ అయినా పంపించండి, మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి మాకు పంపించండి అని చెప్పేసి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనము అక్కడ ఉన్నటువంటి కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్, ఇందాక మీకు చెప్పినట్టుగా విజన్ ఏంటి, దానికి తగ్గట్టు మిషన్ ఉందా లేదా, ఆర్గనైజేషన్లో కండక్ట్ చేస్తున్నారా లేదా మిషన్. ఒక విజన్ చాలా పెద్దగా పెట్టుకుంటారు, కానీ వచ్చేటప్పటికి ఆ ప్రాసెస్ మీద వాళ్ళు పెట్టరు. వాళ్ళ వర్కౌట్ ప్రాసెస్ మీద ఉండదు, విజన్ మీదనే ఉంటుంది. ఆ విజన్కి ఎలా రీచ్ అవ్వాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయవు. నాకు ఒక 5 yearsలో నేను 100 కోట్ల కంపెనీ నడిపించాలని చెప్పేసి చెప్పుకోవాలి అనే ఫీలింగ్లో ఉండిపోయి దానికి తగ్గటువంటి వర్క్ ఫోర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎఫిషియన్సీ ఎలా ఉండాలి, ఎలాంటి వర్కర్స్ని తీసుకోవాలనేది మాత్రం ఆలోచించారు. సో అలాంటివి ఉంటాయి. సో దానికి తగ్గట్టు కూడా వాళ్ళ యొక్క విజన్ అండ్ మిషన్ తెలుసుకుంటాం. ఇది కూడా ఇవ్వమని చెప్పేసి తీసుకుంటాం. దీంతో పాటుగా న్యూస్ లెటర్స్ కూడా సర్క్యులేట్ అవుతుంటాయి. ఇన్ జనరల్గా కంపెనీస్లలో న్యూస్ లెటర్స్ సర్క్యులేట్ చేసుకుంటారు. ఇంటర్నల్ నాట్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, లేదంటే ఒపీనియన్స్ కావచ్చు, ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే వాటి గురించి కానీ ఇలాంటివన్నీ కూడా న్యూస్ లెటర్స్ సర్క్యులేట్ చేసుకుంటారు పెద్ద పెద్ద కంపెనీస్లలో. ఆ న్యూస్ లెటర్ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ న్యూస్ లెటర్ ద్వారా కూడా వాళ్ళు ఎలాంటి కొత్త ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు కొత్త విషయాలు తీసుకొని వస్తున్నారు, ఇవన్నీ ద్వారా కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం. దాని ద్వారా కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, కొత్త ఎప్పుడెప్పుడైతే ఉపయోగిస్తున్నారు, దానికి తగ్గట్టుగా నాలెడ్జ్ ఇస్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా మనకు తెలుస్తుంది. ఒక కంపెనీలో ఎలాంటి నాలెడ్జ్ని వీళ్ళు ఎలాంటి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారనేది కూడా మనకు తెలుసుకోవడానికి ఒకటి ఇది అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, ఒక ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్కు ఈ ఎంప్లాయీస్కి ఎలా అలొకేట్ చేశారు ఆ టార్గెట్స్ని, దాన్ని రీచ్ అవుతున్నారా లేదా. ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక టయోటా షోరూమ్ ఉంటుంది. టయోటా షోరూంలో అటువంటి సేల్స్ పర్సన్స్ ఉంటారు. ఆ సేల్స్ పర్సన్స్ వాళ్ళ యొక్క టార్గెట్స్ రీచ్ అవుతున్నారా లేదా, వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎంత ఇయర్కి, లేదు మంత్లీకి ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఇయర్లీకి ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, క్వార్టర్లీ, ఇలా డిఫరెంట్ టైప్లో వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్కి వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎంత, దానికి తగ్గట్టుగా వీళ్ళు ఎట్లా వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ఎలా రీచ్ అవుతున్నారా లేదా, ఇది కూడా మనకు హెల్ప్ అవుతుంది దాన్ని కూడా తెలుసుకోవటానికి. దీంతో పాటుగా ఒక కంపెనీకి సంబంధించి మనం తెలుసుకోవడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో వాళ్ళ యొక్క మినిట్స్, వాళ్ళు ఒక కంపెనీలో మీటింగ్స్ జరుగుతుంటాయి. మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ వాటి మీద పాయింట్స్ మీద మనం మీటింగ్ జరగాలనేది ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకొని అవుట్కమ్ అనేది ఒకటి ఉంటుంది, ఒకటి కంక్లూజన్ ఇచ్చుకుంటారు. ఇది మనం నెక్స్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి పెట్టేసుకుంటారు. ఆ చెయ్యాలి అనే దాన్ని మనం తీసుకోవాలి. ఆ చేయాలనే దాని మీద మనం కూడా ఫోకస్ చేసేసి అవి చేస్తానికి ఎలాంటిది మనం హెల్ప్ చేయగలుగుతాం, మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే అవి రీచ్ అవుతానికి మనం ఇచ్చేటటువంటి సొల్యూషన్ అవుతాయి. ఇది కూడా మనకి హెల్ప్ అవుతుంది. అంటే ఇలా డిఫరెంట్ టైప్లో మనం కలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రిటర్న్లు అయిపోతున్నాయి. దెన్ అన్రిటర్న్ కూడా ఉంటుంది. రిటర్న్లోనే కాకుండా అన్రిటర్న్లో కూడా ఉంటుంది. ఎవరైనా చెప్పగలుగుతారా అన్రిటర్న్లో కూడా ఏమి ఉంటాయని? ఎనీబడి? ఇంకా రిటర్న్లో ఇంకేమైనా ఉన్నాయి? వాళ్ళ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్, ఆ వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళ ఎలాంటి అప్డేషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళ కంపెనీలో ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంటుంది. అది కూడా రిటర్న్గా ఉంటుంది. ఇన్ జనరల్గా అన్రిటర్న్లో
క్యాజువల్ టాక్స్ 1-to-1 ఇంటర్వ్యూ కానీ లేదంటే గ్రూప్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ ఒకటి సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేదంటే ఒక పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒక కంపెనీలో వచ్చేటప్పటికి అలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వైజ్గా మనం కండక్ట్ చేయొచ్చు. ఒక డిస్కషన్ అనేది, ఒక ఇంటర్వ్యూస్ అనేది, లేదంటే ఒక గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టుకోవచ్చు. గ్రూప్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, లేదా ఇండివిజువల్ నుంచి కూడా కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మనం ఎప్పుడైనా చేస్తే, ఎప్పుడైనా కూడా ఒకరు చెప్పారని చెప్పేసి మనం ఇది చేయొద్దు. ఓవరాల్గా మనము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మనం ఇంటర్వ్యూస్ అంటే ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరు చెప్పే విధానంలో మనం ఫ్లాట్ అయిపోతాం. అరే ఇదే కరెక్టే అనుకొని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు అనుకోవద్దు. ఓవరాల్గా మనం ఏంటి జరుగుతుంది అనేది అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి యూ హ్యావ్ టు డిసైడ్ ద ఇన్ఫర్మేషన్ అనేది. సో నెక్స్ట్ క్యాజువల్ టాక్స్ కూడా ఇన్ జనరల్గా, అంటే ఏమి దాని పాయింట్ వైజ్గా కాకుండా ఇన్ జనరల్గా కూడా సపోజ్ ఇందాక మనం రాగానే ఏదో మీరందరూ మాట్లాడుకుంటున్నారు కదా, మీరు కూడా నేను నేడంజెల్లా మాది నేడంజెల్లా అంటే కానీ, లేదంటే నేడంజెల్లా వరంగల్ మా రీచ్ అయ్యామని చెప్పేసి మా సుధీర్ గారు అనటం, ఇలాంటివన్నీ కూడా క్యాజువల్ టాక్ట్. అలా ఒక ఏదో ఒక దాని మీద మాట్లాడుతూ మనకు కావాల్సినటువంటి పాయింట్స్ మీద వాళ్ళ క్వశ్చన్స్ వేస్తూ కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. క్యాజువల్ టాక్ ద్వారా కూడా విల్ కలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా హెచ్ఆర్ కన్సల్టెంట్ని కూడా మనం కలిస్తే ఆయన దగ్గర నుంచి కూడా, మన హెచ్ఆర్ దగ్గర నుంచి కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. హెచ్ఆర్ ఎందుకంటే రిక్రూట్ చేసే దాంట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎలాంటి ఎంప్లాయీస్ రిక్రూట్ చేశారు, ఎంత స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది, ఎవరు బాగా వర్క్ చేయగలుగుతున్నారు, ఎవరు వర్క్ చేయట్లేరు, ఎవరు టైంపాస్ చేస్తున్నారు, ఎవరు కంపెనీకి పనికొచ్చే వాళ్ళు ఉన్నారు, ఎవరు పనికిరాని వాళ్ళు ఉన్నారు, ఎందుకు పనికి రాకుండా అయ్యారు, లేదంటే ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా వాళ్ళు కంపెనీకి అటాచ్ అవుతున్నారా లేదా, కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే కంపెనీ సాల్వ్ చేస్తుందా లేదా, కంపెనీ దాన్ని ఆ కంప్లైంట్ని అటెంప్ట్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా హెచ్ఆర్ని కన్సల్ట్ చేస్తే కూడా విల్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. దీంతో పాటుగా ఇంకొకటి ఉంటుంది, అది అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ ఏంటంటే మనము ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ ట్రైనింగ్ ఇచ్చే ముందు మనం వెళ్ళి కలిస్తే, లేదంటే అప్పుడే ఫస్ట్ టైం మనం పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని, అక్కడ వాళ్ళ యొక్క మెయింటెనెన్స్, వాళ్ళ యొక్క వర్క్ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళు ఒక 1-to-1 ఎలా మాట్లాడుకుంటున్నారు, లేదంటే పక్క కో ఎంప్లాయీస్ ఎలా మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క సిస్టమ్ అంతా ఎలా ఉంది, ఆ మిషన్ ఎలా ఉంది, మిషన్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి కూడా విల్ గెట్ ద కొంత ఒక ఐడియాకు, ఒక కంక్లూజన్కి రావడానికి కూడా ఒక అవకాశంగా ఉంటుంది అబ్జర్వేషన్ అనేది. ఈ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఒక సిస్టమేటిక్గా జరుగుతుందా లేదా, ఒక వర్క్ కల్చర్ ఎలా నడుస్తుంది, ఒక ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎలా నడుస్తున్నారు, ఎంప్లాయీస్ అనేది ఎలా చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ని కరెక్ట్గా నిజంగా ఉపయోగిస్తున్నారు లేదా, నిజంగా రిసోర్సెస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనం యాజువల్ అబ్జర్వేషన్ చేసి కూడా విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఈ అబ్జర్వేషన్లో ఒక ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం నేను కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే బిఫోర్ ట్రైనర్ కాకముందు, ట్రైనర్ అయిపోయిన తర్వాత మన అబ్జర్వేషన్ అనేది చాలా చేంజ్ ఉండాలి, వైడ్గా ఉండాలి. మన అబ్జర్వేషన్ అనేది ఎక్కడైనా ట్రైనింగ్ ఇవ్వాలన్నప్పుడు ఏంటంటే మనం ఒక కాపీ పేస్ట్ లాగా ఉండకూడదు. ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. అంటే జనరలైజ్డ్, అంటే ఒక టాపిక్ని జనరలైజ్ చేసి చెప్పేటట్టుగా ఉండాలి, లేదంటే ఒక లైవ్ ఇన్సిడెంట్స్ని మనం కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ చేసి చెప్పేటట్టుగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అక్కడ జరిగేటటువంటి అబ్జర్వేషన్ బట్టి కూడా మనం ఒక టాపిక్ని మనం చెప్పేటట్టుగా ఉండాలి. ఆ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైవ్లీగా చెప్పడానికి ఆ అబ్జర్వేషన్ అనేది బాగా పనికొస్తుంది. చాలామంది ఇది ఆలోచించట్లేరు. ఓన్లీ మనం ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చామో మధ్యలో ఎవరైనా క్వశ్చన్ అడిగితే కూడా క్వశ్చన్ లాస్ట్లో అడుగు పెట్టుకుందాం అనే దానికి కూడా పోతారు. అలా ఉండకూడదు. ఆ క్వశ్చన్ ఒకవేళ అవసరం అనుకుంటే ఆ క్వశ్చన్కి అప్పుడే ఆన్సర్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అంతే తప్ప నేను ఇలాగే ప్రిపేర్ అయ్యి వచ్చాను, అలాగే చెప్తాను, అలాగే పాయింట్ వైజ్గా చెప్తాను, ఇవన్నీ ఉండకూడదు.
ఒక దగ్గర మనం చెప్తున్నప్పుడు ట్రైనింగ్ మనం ఎంత నీడ్స్ అసెస్మెంట్ చేసి ప్రజెంటేషన్ చేస్తున్నా కూడా అక్కడ చెప్పేది అక్కడ ఏదైనా అవసరం అనుకున్నప్పుడు ఇంకా ఏదైనా ఇది చేయాలన్నప్పుడు అది కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పగలిగేటట్టుగా ఉండాలి. కానీ మనము ఇలాగే ప్రిపేర్ అయ్యొచ్చాను అలాగే చెప్తాను అనడానికి అవకాశం లేదు. ఈ అబ్జర్వేషన్ అనేది బయట సంఘటనలు కూడా బయట వేరే వేరే కంపెనీలలో వేరే వేరే కేస్ స్టడీస్ని ఆ కేస్ స్టడీస్ అవసరం అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి చెప్పేటట్టుగా కూడా మనకు ఉండాలి. అలా మనము ఒక ట్రైనర్ అనేవాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే వెళ్ళగలుగుతాడో మనము వాళ్ళకి కావాల్సిన దాన్ని 100% ఇవ్వగలుగుతాం. బియాండ్ క్వశ్చన్ వచ్చినా కూడా మనం చెప్పడానికి ముందు ఉండగలుగుతాం. ఆ అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం. దీంతో పాటుగా మనము ఆ ట్రైనర్గా ఆ నీడ్స్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాతనే ఇలా డిఫరెంట్ వేస్లో నుంచి ఒక స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఒక స్కూల్ 10th క్లాస్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా, లేదా ఒక టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలన్నా, ఒక టీచర్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వాలన్నా ఈ విధంగా నీడ్స్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాతనే హ్యావ్ టు డిసైడ్ ద టాపిక్ అనేది. ఏ టాపిక్ చెప్పాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాయింట్స్ అనేది ఏ పాయింట్స్ చెప్పాలి, ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఆ చెప్పే పాయింట్స్లలో వాళ్ళు తీసుకున్నట్టు మనం కలెక్ట్ చేసినటువంటి ఈ ప్రాబ్లమ్స్కి మనం ఇచ్చేటటువంటి పాయింట్స్ అనేది ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సొల్యూషన్ ఇస్తున్నట్టుగా ఉండాలి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మనం చెబుతున్నట్టుగా ఉండాలి. ఆ పాయింట్స్ని కవర్ చేస్తున్నట్టుగా ఉండాలి. ఆ ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తున్నట్టుగా మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు మనం డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకోవాలి. అంతేకాని మనము ఏమి అనేది అసెస్మెంట్ చేయకుండా మనము ముందుకెళ్ళటం అనేది జరగకూడదు. సో ఇట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు మనం డిజైనింగ్ అనేది అప్పుడు ఆలోచించాలి. నీడ్స్ అసెస్మెంట్ చేయకుండా డిజైనింగ్ మాత్రం పోకూడదు. అందుకనే ఒక ట్రైనర్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది ఈ నీడ్స్ అసెస్మెంట్ తో తెలుస్తుంది. ఈ నీడ్స్ అసెస్మెంట్ మనం ఎంత బాగా చేయగలుగుతామో మన ప్రజెంటేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ ప్రజెంటేషన్ అంత బాగా జరుగుతుంది. ఇక్కడ వస్తుందన్నమాట ఏ ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఒకటి దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, దాంట్లో ఏ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేయాలన్నప్పుడు ఎలాంటి అంటే ఒక అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి ఆ టెక్నిక్స్ ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టాలా, లేదంటే ఆ గ్రూప్ డిస్కషన్ మనమే లీడ్ చేయాలా, లేదంటే ఒక నలుగురు ఐదుని పెట్టేసి మనమే అందులో ఒకరిని లీడింగ్ చేయమని చెప్పాలా. ఇలా డిఫరెంట్ వేస్లో మనం ముందుకెళ్తానికి ఈ ట్రైనింగ్ టెక్నిక్స్ ఏ మెథడ్స్లో ఏమేమి పెట్టాలనేది కూడా మనం డిసైడ్ అవుతాం. ఓన్లీ బ్రెయిన్ స్టామ్ అంటే ట్రైనింగ్ టెక్నిక్ మెథడ్స్లో ఎన్నో రకాలు ఉంటాయి, అన్ని పెట్టాలని కాదు. దాంట్లో ఏమి పెడితే బాగుంటుంది అనేది అని మనం ఆ డిజైనింగ్లో మనం ప్లాన్ చేసుకుంటాం. ఆడియో విజువల్స్ ఎయిడ్స్ అనేది ఒక టూల్స్ అవి. ఆ టూల్స్లో కూడా మనం అవసరం ఉందా లేదా, ఇందులో పెట్టాలన్నా వద్దా అనేది అప్పుడు డిజైనింగ్లో చేసుకుంటాం. అంతే తప్ప బిఫోర్ మనము డిజైనింగ్ జరగదు. ఈ అసెస్మెంట్ జరిగిన తర్వాతనే డిజైనింగ్ జరుగుతుంది. ఆ తర్వాతనే డిజైనింగ్ చేసుకొని అప్పుడు మనం ప్రజెంటేషన్ పోతాం. మన ప్రజెంటేషన్ ఫైనల్గా ప్రజెంటేషన్ బాగుండాలంటే ఈ నీడ్స్ అసెస్మెంట్ బాగా చేయాలి. నీడ్స్ అసెస్మెంట్ ఫోకస్ పెడితే మీ ప్రజెంటేషన్ అవుట్కమ్ బాగుంటుంది, అవుట్కమ్ అద్భుతంగా వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ సమ్ టైమ్స్ బాగానే ఉంది సార్, మీరు అందరు చెప్తున్నారు, మీ ఎన్ని బాగా చేయమని చెప్తున్నారు, కొన్ని సందర్భాల్లో మనం అసలు నీడ్స్ అసెస్మెంట్ చేస్తానికి అవకాశమే దొరకదు. ఆ టైంలో మనం వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్స్టిట్యూషన్లో మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే ఒక కార్పొరేట్ కంపెనీకి పోయాము, లేదంటే ఒక స్కూల్కి వెళ్ళాము. ఆ స్కూల్కి వెళ్ళేసినప్పుడు ఆ స్కూల్లో కూడా ఇమ్మీడియట్గా ఒక సెషన్ తీసుకోమన్నారు. నీడ్స్ అసెస్మెంట్ మళ్ళీ చేసి తీసుకుంటా. 1 సెకండ్. కరెక్ట్గా వెళ్తుందా మన టాపిక్? ఎనీబడి అర్థమవుతుందా? సో అప్పుడైతే ఏం చేస్తాం? సపోజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా మనం ఒక స్కూల్కి వెళ్ళాము, ఆ స్కూల్లో ఇప్పటికిప్పుడు తీసుకోమని చెప్పారు, లేదా ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళాము అనుకోకుండా, ఆడికి వెళ్తే మనం ఇప్పటికిప్పుడు ఒక సెషన్ తీసుకోమని చెప్పారు. అప్పుడైతే ఏం చేస్తారు, ఏం చెయ్యాలి? నీడ్స్ అసెస్మెంట్ చేసుకోవడానికి టైం లేదు, డిజైనింగ్ చేసుకోవడానికి టైం లేదు, ఉన్న పలంగా చెప్పమని చెప్పారు. అప్పుడైతే ఏం చేస్తాం, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? చెప్పండి వాణి గారు. సరే, అప్పుడు అబ్జర్వేషన్ సార్,
మన అబ్జర్వేషన్ పరిసరాల్లో ఉన్న వాటిని అబ్జర్వేషన్ చేసుకొని అది ఏంటి దేనికి సంబంధించిందని తెలుసుకొని అప్పుడు మనం స్పీచ్ ఇస్తాం. సూపర్. అబ్జర్వేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ కూడా చేయొచ్చు. ఇంకా వాళ్ళకు కూడా కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ ఏమన్నా వాళ్ళకి ఎంతవరకు తెలుసో తెలుసుకోవచ్చు సార్. బ్రెయిన్ స్టామింగ్ చేయొచ్చు. శ్రీలత గారు మీరేమో చెప్పారు. ఐస్ బ్రేకింగ్ చేయించవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర అసలు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో చిన్న చిన్న క్వశ్చన్స్ ద్వారా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అబ్జర్వేషన్ చేయొచ్చు, బ్రెయిన్ స్టామింగ్ చేయొచ్చు, ఐస్ బ్రేకింగ్ చేయొచ్చు. ఐస్ బ్రేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐస్ బ్రేకింగ్ కూడా ఏంటి అని అంటే మళ్ళీ దానికి టాపిక్ వైజ్ గానే ఐస్ బ్రేకింగ్ ఉండాలి. ఏదో మనము ఏదో వచ్చినది నాకేదో మనసులో వచ్చింది ఐస్ బ్రేకింగ్ చేసేస్తా అంటే కాదు. ఏ విషయం గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటున్నామో అప్పటికప్పుడు మనకి ఇచ్చినా కూడా అప్పటికప్పుడు ఏ దేని మీద చేయాలనేది వాళ్ళకు మనకి చెప్పిన వాళ్ళని అడిగి ఇది చేయొచ్చు. ఆ ప్లేసు అహో పీపీఐటీ వచ్చిందా, ఇది నాకే వచ్చినట్టుంది పీపీఐటీ. ఎస్, ఆ పీపీఐటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉపయోగించుకున్నారు, ఎలా ఇది చేస్తున్నారు. దీంతో పాటుగా దేని మీద అంటే వాళ్ళనే క్వశ్చన్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవటం, దాని మీద అవగాహన ఎంత ఉంది, దేని మీద అవగాహన ఉంది వీళ్ళకి, దేని మీద ఎక్కువగా లేదు. అంటే ఇక్కడ మనం ఒక ట్రైనర్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తాడో చూడండి మీరు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో మనకేంటో తెలియనప్పుడు కూడా మనము అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజెంట్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఒక కోచ్ కంటే కూడా కోచ్గా కొన్ని క్వశ్చన్స్ అంటే వాళ్ళ రిలేటెడ్ క్వశ్చన్స్ వేసి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ మీద వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎంత ఉంది, దాని మీద ఎంత అవగాహన ఉంది, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత, దాని గురించి తెలుసుకొని కూడా దాన్ని బట్టి మనము ప్రజెంటేషన్ చెప్పడం. అంటే వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ వాళ్ళనే క్వశ్చన్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనము ఎనాలిసిస్ ఎలాబరేట్ చేసుకుంటూ చెప్పడం అనేది, దానికి సొల్యూషన్స్ ఇవ్వడం అనేది జరగాలి. లేదంటే మీ దగ్గర మీకు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సపోజ్ మనకి ఏమీ తెలియదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు, నిందాగా నేను రాగానే మిమ్మల్ని అందరూ కూడా అసలు ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్ ఎందుకు, ట్రైనింగ్ సైకిల్ ఎందుకు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్లు వేశాను. అంటే మీరు ఎంతవరకు ఇంకా బాగా గుర్తుంది, అసలు మీకు ఆఫ్లైన్ వచ్చినప్పుడు ఆఫ్లైన్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఆలోచించి వస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో అడగటం జరిగింది. అట్లా మనము ఎక్కడైతే వెళ్ళినామో ఆ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి టూల్స్ వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ బట్టి మనము ఎలాంటి క్వశ్చన్స్ వేసి దానికి తగ్గట్టుగా అవుట్కమ్ తీసుకొని దానికి తగ్గట్టుగా మనం కొన్ని సజెషన్స్ సపోర్టెడ్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయగలగాలి. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అండ్ ఫస్ట్ 5 minutes నుంచి 10 minutes 15 minutesలో వాళ్ళ యొక్క ఫోకస్ని మన వైపు కనుక లాగలేకపోతే, ఒక ట్రైనర్గా ఫోకస్ మన వైపు ప్రజెంట్ అవ్వకపోతే, లేదంటే మనతో వాళ్ళు కనుక ఇన్వాల్వ్మెంట్ కాకపోతే, మనకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గితేనే మీ ప్రజెంటేషన్ ఎఫెక్ట్గా రీచ్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా. అదర్వైజ్ ఫస్ట్ 5 minutesలోనే వాళ్ళు వేరు మనం వేరంటగా మీరు చెప్పేది వాళ్ళు పట్టించుకున్నట్టుగా ఉన్నారు అంటే మరి ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మీ సెషన్ ఎఫెక్టివ్గా ఉండదు, మీరు ఇచ్చే సొల్యూషన్ ఎవరు కూడా పట్టించుకోరు. సో ఫస్ట్ 5 to 15 minutes అనేది చాలా ఇంపార్టెంట్, వైటల్. మీరు 1/2 hour 40 minutes సెషన్ ఇస్తున్నారు, 2 hours సెషన్ ఇస్తున్నారు, ఫస్ట్ 5 minutesలో మీరు ఏం చేశారు, వాళ్ళ యొక్క ఫోకస్ని కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని కనుక మీరు గ్రాప్ చేయలేకపోతే మీ సెషన్లో ఇన్వాల్వ్ అవ్వరు. సో దానికి తగ్గట్టుగా మన ప్రజెంటేషన్ అనేది దానికి తగ్గట్టుగా ఉండాలి, మనం చెప్పే విధానం దానికి తగ్గట్టుగా ఉండాలి, దానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఐస్ బ్రేకింగ్ అనేది చాలా మంది చేస్తుంటారు. ఐస్ బ్రేకింగ్ ఎందుకు చేస్తున్నారో అనేది వాళ్ళకి అర్థం కాకుండా మన ట్రైనింగ్ సెషన్స్లో ఐస్ బ్రేకింగ్ ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ఐస్ బ్రేకింగ్ అయిపోతుంది. ఐస్ బ్రేకింగ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తే వీళ్ళు మళ్ళీ టాపిక్లు మళ్ళీ చేంజ్ అయిపోతున్నాయి. ఈ టాపిక్ చేంజ్ అయ్యేటప్పటికి అది ఎందుకు చేయించారు, ఇదేందుకు చేయించారు, అసలు ట్రైనింగ్ సైకిల్ ఏంది అర్థం కాక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా ఏం చేసామో తెలియక 2 days బాగా ఎంజాయ్ చేసామని చెప్పేసి వచ్చేస్తుంటారు. వచ్చామా తిన్నామా పోయామా అని అయిపోతుంది. అది కాదు. సో దట్ ఈస్ వాట్ ట్రైనింగ్ సైకిల్ కంటే ముందు మనకు కావాల్సింది ఏంది, ఆ ట్రైనర్ స్పీకర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైనర్గా స్టార్ట్ అవుతున్నాం, ట్రైనర్గా స్టార్ట్ అయినప్పుడు ట్రైనర్గా ఏం చేస్తున్నాం అనేది ఈ ట్రైనింగ్ సైకిల్. ఆ ట్రైనింగ్ సైకిల్లో నీడ్స్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నీడ్స్ అసెస్మెంట్ ఎంత బాగా చేయగలుగుతామో దాన్ని బట్టే మన ఐఓ వస్తుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఐఓ వేరు కాదు. ఐఓ కూడా చాలా మందికి అర్థం కాక ఐఓ వేరు అనుకుంటున్నారు. ఐఓ వేరు కాదు,
ట్రైనింగ్ సైకిల్లో నీడ్స్ అసెస్మెంట్ ఎంత చేస్తామో ఆ నీడ్స్ అసెస్మెంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసి దాన్ని అనాలసిస్ చేసుకుంటాం. అంటే ఆర్గనైజేషనల్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క స్కిల్స్ మనం ఒక ట్రైనింగ్ ఇవ్వక ముందు వాళ్ళకున్న ఒక స్కిల్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ ఏ లెవెల్లో ఉంటాయో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ట్రైనింగ్ వాళ్ళ యొక్క డిజైర్డ్ అంటే వాళ్ళు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటారు. సపోజ్ మీరు పోనప్పుడు మీరు ట్రైనింగ్ ఇవ్వనప్పుడు వాళ్ళ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ ఒక 10% 20% నడుస్తుంది అనుకోండి. వాళ్ళ డిజైర్డ్ ఎంత అవసరం ఉంది, ఒక 60-70% వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. అంటే ఈ 20% నుంచి వాళ్ళ 60% రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటిది నీడ్స్. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాపే నీడ్స్ అసెస్మెంట్ అంట. ఆ గ్యాప్ మీరు ఎంత బాగా అసెస్ చేయగలిగితే మీరు అంత బాగా అది ఫిల్ చేయగలుగుతారు. అంటే మన ఐఓ అంటాం కదా, ఐఓని ఏంటంటే ఈ 20%లో ఉన్న వాళ్ళని 60% రీచ్ అయ్యేలా చేయడమే ఐఓ. అంతే సింపుల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఓ ఏందో అర్థం కాక కొట్టుకుంటుంటారు. ఐఓ ఏంటంటే ఈ 20% లెవెల్లో ఉన్నారు, వాళ్ళ స్కిల్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, లేదంటే అవుట్కమ్ 20% ఉంది, వాళ్ళ ప్రొడక్షన్ వర్క్ ఎఫిషియన్సీ అనేది 20% చేస్తున్నారు. వాళ్ళకి ఒక 60-80% వాళ్ళు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, బట్ అవుతలేరు. వీళ్ళకి 20% నుంచి ఈ 80% రీచ్ అవ్వటం అనేది మన ఆబ్జెక్టివ్ అయి ఉండాలి. అంటే మన అవుట్కమ్ ఎంత రావాలి అనుకుంటున్నాం అనేది మన ఆబ్జెక్టివ్. మన 20%లో ఉన్న వాళ్ళని ఆ గ్యాప్ ఫిల్ చేసితే 80% ఆర్ 60% రీచ్ అవ్వటం అనేది మన ఐఓ. సింపుల్ నిజం చెప్పాలంటే. అది తెలియక మనం కొట్టుకుంటుంటాం. వాడు ఐఓ ఏందో. మన ఆబ్జెక్టివ్ ఏంది? ఒక ట్రైనర్గా ఈ ఐఓ కూడా మన ఒక ట్రైనర్కి ఆబ్జెక్టివ్, ఒక స్పీకర్కి, ఒక పార్టిసిపెంట్స్ ఆబ్జెక్టివ్ కాదు. అది ట్రైనర్ ఆబ్జెక్టివ్ ఏంది, ట్రైనర్గా మనం ఏం చేస్తున్నాం అదే. అందుకనే మీకు నీడ్స్ అసెస్మెంట్లో మీకు ఒక కేస్ స్టడీస్ ఇస్తుంటాం. మేము ఒక్కొక్క టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్లో మీరైతే నీడ్స్ అసెస్మెంట్ ఎలా చేస్తారని అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే ఒక ట్రైనర్గా మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. రేపు ఎవరన్నా మీరు ఎక్కడైనా రమ్మనగానే మీరు ఈ ట్రైనింగ్స్ 2 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎవరైనా పిలిచినా కూడా మీరు ఇమ్మీడియట్గా రెడీ అయిపోయేటానికి ఉండాలి అనే విధంగా తయారు చేస్తుంది ఈ ట్రైనింగ్ సైకిల్. ఒక్క మాటలో చెప్పాలంటే. సో ఆ నీడ్స్ అసెస్మెంట్ ఎంత బాగా చేస్తారో దానికి తగ్గట్టుగా మీరు మీ ఆబ్జెక్టివ్ని డిజైన్ చేసుకోగలుగుతారు. అందుకనే మీకు ఇచ్చినటువంటి టాపిక్ని మీరు ఐఓ చేయండి అని చెప్పేస్తుంటాం. మీ టాపిక్ని మీరు ఎట్లయితే నీడ్స్ అసెస్మెంట్ చేయగలుగుతారో ఆ టైంలో ఆ నీడ్స్ అసెస్మెంట్ ఎంత బాగా చేయగలుగుతారో దానికి తగ్గట్టుగా ఐఓ రాసుకోగలుగుతారు, ఐఓని క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎంత బాగా ఐఓ క్రియేట్ చేసుకోగలుగుతారో అంత బాగా డిజైనింగ్ అవుతుంది. ఎంత బాగా డిజైనింగ్ అవుతుందో అంత బాగా ప్రజెంటేషన్ అవుతుంది. అంటే అవుట్కమ్ వచ్చేస్తుంది. ఎంత బాగా అవుట్కమ్ వస్తుందో మీకు అంత బాగా అవకాశాలు వస్తాయి. ఎంత బాగా అవకాశాలు వస్తుంటాయో ఆటోమేటిక్గా బ్రాండ్ క్రియేట్ అవుతారు. మీరు ఒక బ్రాండ్గా క్రియేట్ అవుతారు. ఎంత బ్రాండ్ క్రియేట్ అవుతుందో అంత డబ్బులు సంపాదించుకుంటారు. దిస్ ఈజ్ వాట్ ట్రైనింగ్ సైకిల్. ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ట్రైనింగ్ సైకిల్ అనేది. ఈ ట్రైనింగ్ సైకిల్ని మీరు బాగా నేర్చుకుంటే రేపు రోజు ఫ్యూచర్లో మీరందరూ కూడా ఆఫ్లైన్లోకి వస్తే ఆఫ్లైన్లో మీరు వచ్చేసి మీరే ట్రైనింగ్ సైకిల్లో ఈ టాపిక్ ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీరు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మా బంధం గారు క్రియేట్ చేసినటువంటి ఈ ఆలోచన. ఇది నాది కాదు, బంధం గారిది. సో రేపు రోజు ఎంతమంది టీటీడబ్ల్యూఎస్లో ఇండివిజువల్గా ఇప్పుడు నారాయణ ఖేడ్లో చేద్దాం అనుకుంటున్నాం. నారాయణ ఖేడ్లో అంటే మళ్ళీ మేమే రావాలి, మళ్ళీ మేమే వచ్చి చెప్పాలి కాదు. అక్కడ వాళ్ళే ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళే టాపిక్ చెప్పాలి, వాళ్ళే అక్కడ వాళ్ళందరూ ఎవరైతే 5-6 ఉన్నారో ఇప్పుడు ఆడ ప్రెసిడెంట్స్గా, క్లబ్ ప్రెసిడెంట్స్గా, లేదంటే క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ట్రైనర్స్, వాళ్ళే ఈ టాపిక్లని చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మనం ఈ ట్రైనింగ్ సైకిల్ని ఒక్కొక్క టాపిక్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ని మీరు ఎంత బాగా మీరు చెప్పగలిగితే రేపు రోజు అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అంతే ఒకటే బ్రేక్ చేయాలనేది మా ఉద్దేశం. ఏం బ్రేక్ చేయాలంటే మళ్ళీ మేము ఏం తెలుసు అది చెప్పిన దాన్నే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా అలాగే ఇంప్లిమెంట్ చేస్తారు. అలా తెలియనిది చెప్పకుండా మీరు ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు చెప్తే మీరు నీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అలా తయారవుతారనే ఒక ఉద్దేశంతో ఈ టాపిక్స్ చెప్పడం జరిగింది. అర్థమైందా? అర్థం కాలేదా? సో దట్ ఈస్ వాట్ నీడ్స్ అసెస్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రీ కోర్స్ అసెస్మెంట్ అంటాం. బిఫోర్ గోయింగ్ టు దేర్ విల్ కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్
లైక్ దిస్ డిఫరెంట్ టైప్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం డిసైడ్ అవ్వాలి ఏం చెప్పాలనేది. డిసైడ్ అయిపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఒకవేళ మనం ఆ చెప్పాల్సిన టాపిక్ చేంజ్ అయిపోయినా కూడా మనం ఏమీ కంగారు పడకుండా వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వేషన్స్ కానీ లేదంటే వాళ్ళకు ఒక అసెస్మెంట్ లాగా వాళ్ళకు ఒక ఏదైతే చెప్పాల్సిన అవసరం ఉందో వాళ్ళ పార్టిసిపెంట్స్ ఎవరు కూర్చున్నారో ఆ కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచే కొన్ని క్వశ్చన్స్ తగినటువంటి క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా మళ్ళీ డిజైన్ చేసుకున్న ప్రజెంట్ చేయడం అనేది. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజెంట్ చేసి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా కూడా ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చెప్పాము యాక్చువల్లీ ఇంకేం చెప్పాల్సిన అవసరం ఉండి ఆ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. యాక్చువల్గా ఎలా చెప్పాము ఆ చెప్పాల్సిన వాటిలో కూడా ఏ పాయింట్స్ చెప్పాము ఆ పాయింట్స్ అనేది కరెక్ట్గా చెప్పామా లేదా అనేది కూడా ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఆ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోయినప్పుడు నెక్స్ట్ దగ్గర ప్రజెంటేషన్ అనేది మళ్ళీ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యి ప్రజెంటేషన్ చేస్తేనే మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అది కూడా మనకు ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది అనమాట. నెక్స్ట్ అంటే మనం ఇక్కడ టేక్ అవర్ పాయింట్స్ ఏంటంటే మనము వాళ్ళ యొక్క ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఐడెంటిఫై స్కిల్ గ్యాప్స్, ఏమి స్కిల్ గ్యాప్ ఉంది, వాళ్ళ ఎఫిషియన్సీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది మనం తెలుసుకోవటం. ఆ తెలుసుకున్న వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళన్నీ తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ వేస్లో కలెక్ట్ చేసినాక దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా ఫేస్ చేస్తున్నారు, అదన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. మనం అండర్స్టాండింగ్ చేసుకోకపోతే మన అనాలిసిస్ కరెక్ట్ కాదు, మనం సొల్యూషన్ కూడా కరెక్ట్ ఇవ్వలేము అనమాట. అప్పుడు దాన్ని బట్టి మనము డెవలపింగ్ ఆ ఎఫెక్టివ్ ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా మనము చెయ్యగలుగుతాం. అది ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం ఏం చేయాలి, మనము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 5 రకాలుగా చేస్తుంటాం. ఒకటి ఆర్గనైజేషన్ నుంచి కలెక్ట్ చేయటం, ఒకటి ఎంప్లాయీస్ నుంచి కలెక్ట్ చేయడం, చేసిన తర్వాత అనాలిసిస్ చేసుకోవటం, మనం ఆ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకొని దాన్ని అదొకటిగా అనాలిసిస్ చేసుకొని దానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాం. ఫోర్త్ స్టెప్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ పోయి అప్పుడు ప్రజెంట్ చేస్తాం. అప్పుడు తర్వాత ఎవాల్యుయేషన్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. 5 రకాలుగా మనం చేయకపోతే మన ప్రజెంటేషన్ కూడా ఎఫెక్టివ్గా రాదు. అందుకనే ఎఫెక్టివ్గా రావటం కోసమే ఈ అసెస్మెంట్ అనేది జరగాలి. దానివల్ల ఏంటంటే ఆర్గనైజేషన్ మనం చెప్పిన తర్వాత ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వటం వల్ల ఆర్గనైజేషన్ గోల్స్ రీచ్ అవ్వటం, దాని తర్వాత అలా రీచ్ అవ్వటమే కాకుండా వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీ పెరగటము, వాళ్ళ వర్క్ కాంపిటెన్సీ పెరగటము అనేది మన గోల్ అవ్వాలి. అంటే మనము అక్కడికి రీచ్ అవ్వాలి. దట్ ఈజ్ అవర్ ఐఓ అవ్వాలి. అంటే ఇక్కడ నీడ్స్ అసెస్మెంట్ అప్పుడే మనకు ఐఓ కూడా డిజైన్ అయిపోతుంది. అది ఈరోజు మరి ఎక్కువ టైం తీసుకున్నామా, ఎక్కువ బోర్ కొట్టించుంటే అన్యథా భావించకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే విల్ టేక్.